డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. రెడ్ కార్ థియరీ, మేనిఫెస్టేషన్కి సంబంధించి రెడ్ కార్ థియరీ అని ఒక టెక్నిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ ఏదో ఆఫీస్ పని మీద మీరు బయటకు వెళ్ళి ఈ వీడియో ఈవినింగ్ చూస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని కార్స్ మీరు రెడ్ కలర్ కార్స్ చూసుంటారు? మేబీ చూసుండొచ్చు, చూసుండకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చూస్తే 1 or 2. అదే రేపటి రోజు వెళ్ళి మీరు చూసిన ప్రతి రెడ్ కార్కి యాజ్ పర్ యువర్ కౌంట్ కార్కి ఒక 5,000 రూపీస్ నేను మీకు ఇస్తాను అని చెప్తే కంప్లీట్ ఫోకస్ రెడ్ కార్స్ మీదే ఉంటుంది. సో మేనిఫెస్టేషన్కి సంబంధించి రెడ్ కార్ థియరీ ఏం చెప్తుందంటే, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గోస్, వేర్ ఎనర్జీ గోస్ వైబ్రేషన్ గోస్, వేర్ వైబ్రేషన్ గోస్ మేనిఫెస్టేషన్ కమ్స్. పీస్ ఆఫ్ కేక్ రిజల్ట్. మేబీ రెడ్ కార్ ఎన్ని చూసుంటామంటే మేబీ చూడలేదు, లేదా 1 or 2 చూసుంటాను. అదే చూసిన ప్రతి కార్కి ప్రతి 1 కార్ కౌంట్కి ఒక 5,000 ఇస్తా అంటే కంప్లీట్ ఫోకస్ ఇంకా రెడ్ కార్ మీదే ఉంటుంది. సో మన ఫోకస్ దేని మీద వెళ్తే మేనిఫెస్టేషన్ అవుతుంది అంతే. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఫోకస్ వెళ్ళట్లేదు. మరి దీని గురించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని వీడియోలో మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దాట్, ఒక స్పిరిచువల్ రెమెడీ, ఒక యాన్షియంట్ టెక్నిక్, ఒక పవర్ఫుల్ తంత్ర ఎండ్ ఆఫ్ ద వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్ టిల్ ద లాస్ట్ సెకండ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ మీ ఫ్యామిలీస్తో న్యూ ఇయర్, క్రిస్మస్ అండ్ పొంగల్ చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అండ్ అబౌట్ మేనిఫెస్టేషన్, రెడ్ కార్ థియరీ అని ఒక థియరీ ఉంది. ఓకే, ఏంటి రెడ్ కార్ థియరీ అంటే, అబౌట్ ఫోకస్. మన యొక్క ఫోకస్ని ఛానలైజ్ చేయడానికి రెడ్ కార్ థియరీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్ని రెడ్ కలర్ కార్స్ని చూశారు అని నేను మీకు అడిగితే మేబీ చూసుండొచ్చు, చూసుండకపోవచ్చు, ఆర్ ఎల్స్ 1 or 2 or 3 అని ఆన్సర్ ఇస్తారు. అదే ఎన్ని కార్లు చూశారో చెప్పండి, కార్కి ఒక 5,000 ఇస్తాను అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బయటకు వెళ్ళే ముందు మాట చెప్తే కంప్లీట్ ఫోకస్ రెడ్ కార్స్ మీదే ఉంటుంది. వై? బికాస్ పెర్ హెడ్ పెర్ కార్కి 5,000 కాబట్టి. బ్యాక్ ఎండ్లో యూనివర్సల్ విశ్వ జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే, అక్కడ 5,000 వస్తున్నాయి కాబట్టి మీ ఫోకస్ అటువైపు వెళ్ళింది. ఇన్ ద సేమ్ వే యాజ్ పర్ ద మేనిఫెస్టేషన్, విశ్వ జ్ఞానానికి సంబంధించి మీ యొక్క ఫోకస్, మీ యొక్క ఆలోచన, మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క డైరెక్షన్, మీ యొక్క ఇంటెన్షన్, మీ యొక్క మైండ్ సెట్, మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క యాటిట్యూడ్ ఎటువైపు వెళ్తే ఎనర్జీ అటువైపు వెళ్తుంది. వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గోస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఫోకస్డ్గా ఉండడమే ప్రాబ్లమ్. రేపటి నుంచి జిమ్కి వెళ్ళిపోవాలి, 5 రోజులు వెళ్తాం, 6వ రోజు పెయిన్స్, చల్ బంద్. ఇంకా ఏమందే సలహాలు చెప్తాం, ఆరెల్స్ ఏమో చెప్తాం, పాసిబిలిటీ లేదు, అది ఇది ఫుల్ పెయిన్స్, అక్కడ ఏసీ రావట్లేదు, సంథింగ్. ఫోకస్డ్గా ఉండట్లేదు, అది ఇక్కడ ప్రాబ్లమ్. మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్, రిజల్ట్ పీస్ ఆఫ్ కేక్, సక్సెస్ పీస్ ఆఫ్ కేక్, మనీ మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. బట్ ఫోకస్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఫోకస్డ్గా ఉండలేకపోతా ఉన్నాం? ఛాలెంజెస్, ఇబ్బందులు, భయాలు, అడ్డంకులు, అవరోధాలు అన్నీ మనకే. ఇంకెవరికి ఆ ప్రాబ్లం లేనట్టే. గట్టి కొడితే ఈ భూగ్రహం మీద ఉన్న హ్యూమన్ బీయింగ్స్కి అన్ని ప్రాబ్లమ్స్ని ఫిల్టర్ చేస్తే ఒక 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని కామన్ ప్రాబ్లమ్సే. గట్టి కొడితే 10 to 15, 15 to 20, అంతకుమించి ఛాలెంజెస్ లేవు. అందరికీ కామన్ స్టఫే. ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఆలోచించండి. యు ఆర్ నాట్ ఓన్లీ ద 1% ఫేసింగ్ దిస్ ఛాలెంజ్. ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే మీరు మాత్రమే కాదు, చాలామంది ప్రపంచంలో అదే సమస్యతో మీకంటే కష్టంగా బాధపడుతూ ఉండొచ్చు, ఉంటారు కూడా. ఆరెల్స్ వెల్త్, డబ్బు పరంగా, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఏదో మ్యారేజ్ ఇష్యూ, రిలేషన్షిప్ ఇష్యూ, లవ్ మ్యాటర్, మేజర్గా ఆలోచించండి. బట్ మన ఆలోచన అలా ఉండదు. అంతా నాకే జరుగుతుంది అని ఫోకస్ నుండి పక్కకి వెళ్ళిపోతాం, అవుట్ ఆఫ్ ఫోకస్కి వెళ్ళిపోతాం. దేన్నో క్యాప్చర్ చేస్తూ ఉన్నారు.
అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్తే క్యాప్చర్ మూమెంట్ మారిపోద్ది. షూట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫోకస్ దాని మీదే ఉండాలి. చూసామా, ట్రిగర్ నొక్కామా, పట్టామా, అంతే. ఫోకస్ కూడా అట్టానే ఉండాలి. బీ ఫోకస్డ్. 100 పంచాయతీలు వస్తాయి బ్యాక్ ఎండ్లో, ఇట్స్ ఫైన్, వీఆర్ హ్యూమన్స్. అఫ్కోర్స్ కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలని చెప్తా ఉంటాం. హ్యూమన్ కదా, ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయండి. ఏం చేస్తాం అబ్బా, కర్మ ఫలితము, రుణ ఫలితము, సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. నిలబడాల. గో విత్ ద ఫ్లో, గో విత్ ద యూనివర్సల్ ఫ్లో, దట్ ఈజ్ ఇంపార్టెంట్. గో విత్ ద యూనివర్సల్ ఫ్లో, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వద్దు. ఫోకస్ 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 పీరియడ్, అంతే. ఒక బిగ్గెస్ట్ ఎంపైర్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుదాం అనుకుంటున్నారు. కంప్లీట్ తిన్నా, పడుకున్నా, లేచినా, నడిచినా, తుమ్మినా, దగ్గినా అట్టే ఉండాలి ఫోకస్. పెద్ద పెద్ద విజయాలు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి అంటే యూ షుడ్ బి ప్రాపర్ ఫోకస్డ్ మేనర్లో అడుగు వేయాలి. అంత ఈజీ కాదు, తప్పదు. అవ్వకాలు బువ్వకాలు అంటే అవ్వదుగా. ఫోకస్. మనీ మేనిఫెస్టేషన్, ఫోకస్. నేమ్ ఫేమ్ రికగ్నిషన్, ఫోకస్. కెరియర్ గ్రోత్, ఇదర్ జాబ్ ఆర్ బిజినెస్, ఫోకస్. ఆంటర్ప్రెన్యూర్గా ఎదుగుదాం అనుకుంటున్నారా, ఫోకస్. ఒక బిగ్గెస్ట్ వెంచర్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా, ఫోకస్. ఇంకేం కనిపించడానికి లేదు. గుర్రి చూసామా, కొట్టామా, అంతే. తగలలేదు, రెండోసారి తగలలేదు, మూడోసారి తగలేదు, 99సారి తగలేదు, 100సారి తగులుద్ది. వై? బికాస్ మాస్టర్ అయిపోతావు. ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే మాస్టర్ అయిపోతావు. ఫోకసింగ్లో మాస్టరీ అవ్వాలి. ఎన్నో డిగ్రీస్ చేస్తాం, మాస్టరీ ఎండింగ్ ఏం లేదు, ఆ పీస్ ఆఫ్ పేపరే. ఐ రెస్పెక్ట్, బట్ చెప్తా ఉన్నా, మాస్టరీ ఆన్ ఫోకస్. ఎందుకు? యాజ్ పర్ విశ్వజ్ఞానం, ఫోకస్ ఎటువైపు వెళ్తుందో ఎనర్జీ అటువైపు వెళ్తుంది. ఎనర్జీ ఎటువైపు వెళ్తుందో అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి. వైబ్రేషన్ ఎక్కడైతే ఉందో యూనివర్సల్ ఎనర్జీ మ్యాచింగ్ చేస్తుంది ప్రొడక్ట్తో. ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో దానితో. సిచ్యువేషన్స్, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఫోకస్డ్గా ఉండండి. రెడ్ కార్ థియరీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మన ఫోకస్ 2025లో మన ఫోకస్ ఏంటి? హెల్త్. నెంబర్ 1 ప్రియారిటీ. కోవిడ్ ప్రూవ్ చేసేసిందిగా. ఇంకేదో వైరస్ ఊపుకుంటూ వచ్చేస్తుంది, ఖాళీ ఉన్నాం కదా మనం. హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ వేరు, ఫిట్నెస్ వేరు. ఫస్ట్ ఫోకస్ హెల్త్ అండ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కెరియర్. మీ ఊపిరి విడిచిపెట్టే లాస్ట్ సెకండ్ వరకు ఉన్నది మీ కెరియరే మీతో. కెరియర్ ఇంపార్టెంట్. అది జాబా, బిజినెసా, రియల్ ఎస్టేటా, యాక్టింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పాలిటిక్స్. కెరియర్, హెల్త్, ఫ్యామిలీ, కెరియర్, రిలేషన్షిప్స్. ఒక వ్యక్తి సాయం కావాలి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఈరోజే ఇలా వేసానంటే ఐ నీడ్ సమ్ డిజైనర్ హెల్ప్ ఉంది ఈ షర్ట్ వెనుక, అతల బ్యాక్ అండ్ స్టోరీ. ఐ నీడ్ సంబడి, రైట్? ఇలా కౌచ్లో కూర్చున్నానంటే సంబడి డిజైన్ దిస్. ఎవ్రీబడి నీడ్ సంబడి. సో గుడ్ రిలేషన్షిప్. వాట్ యూ గివ్, దట్స్ వాట్ యూ గెట్ కదా. అదే కర్మ ఫలితం, అదే కాజ్ అండ్ ఎఫెక్ట్, అదే అద్భావం తద్భవతి. థాట్ ప్రాసెస్ రిజల్ట్ ఇస్తుంది. సో రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద ఫోకస్ పెట్టండి. అండ్ మనీ 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 మనీ. హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్ అన్ని డబ్బుతోనే. ప్రేమించడానికి డబ్బు అక్కర్లేదు. లవ్ యూ డార్లింగ్ అని చెప్పడానికి డబ్బు అక్కర్లేదు. బట్ ఆ ప్రేమను చూపించడానికి డబ్బు కావాలి. సో ఫోకస్ ఆన్ మనీ. స్ట్రాంగ్ మెన్ ఫోకస్ ఆన్ మనీ, దెన్ ఉమెన్ విల్ ఫాల్. అంతే, వస్తారు అంతే. ఫోకస్ ఆన్ మనీ, ఫోకస్ ఆన్ కెరియర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. అబౌట్ మేనిఫెస్టేషన్, ఎఫర్మేషన్ చేస్తే పని అవుతుంది, విజువలైజేషన్ చేస్తే పని అవుతుంది, ఆ ధూపం వేస్తే పని అవుతుంది, ఓంకారం ప్లే చేస్తే పని అవుతుంది. ఇవన్నీ నేనే చెప్పా. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఫోకస్, పీరియడ్, అంతే. సో ఈ రోజు నుంచి మీ ఫోకస్ ప్లాన్ చేయండి. 2025 వచ్చేసిందిగా, ప్లాన్ చేయండి మన ఫోకస్ అంతా ఏంటి అన్నది. ఓకేనా? గ్రేట్. అండ్ అబౌట్ స్పిరిచువల్ రెమెడీ, మన వంటగదిలో, కిచెన్లో ఉత్తరం వైపు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిచెన్లో నార్త్ ఫేసింగ్ ఉత్తరం వైపు, కిందన ఏదైనా ఒక వాల్ దగ్గర, ఒక స్లేడ్ మీద, ఒక కబోర్డ్ దగ్గర స్వస్తిక్ వేసి, పసుపుతో ఒక స్వస్తిక్, గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తిక్ వేసి, ఒక రెడ్ కలర్ క్లాత్లో, కొత్త బ్రాండ్ న్యూ ఫ్రెష్ రెడ్ కలర్ క్లాత్లో రైస్ వేయండి. బియ్యం గింజలు వేసి రెడ్ కలర్ థ్రెడ్తోనే టై చేసేయండి. స్వస్తిక్ సింబల్ మీద వంటగదిలో ఉత్తరం వైపు స్వస్తిక్ సింబల్ వేసి రెడ్ కలర్ క్లాత్లో బియ్యపు
రైస్ వేసి రెడ్ కలర్ క్లాత్తో టై చేసి అలా పెట్టేయండి. ధనాకర్షణని అట్రాక్ట్ చేస్తుంది. మార్క్ మై వర్డ్స్, పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. మన టీం చాలా బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారు. చాలా అవకాశాలు వచ్చేసాయి డబ్బుకు సంబంధించి. ఓకేనా? అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా. అగైన్ వీఆర్ బ్యాక్ విత్ అ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యూనివర్స్, సుప్రీం గాడ్ అండ్ ఆల్ ద హైయెస్ట్ ఎనర్జీస్. సో January 25th నుండి కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. 2025లో మీరు ఏది మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్న ఆ గోల్ ఎంత పెద్దదైనా సరే ఇట్లా మేనిఫెస్టేషన్ చేసేటట్టు బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ వంశీ, మార్క్ మై వర్డ్స్, ఇట్స్ మై ప్రామిస్. కానీ మీరు రెడీ అవ్వాలి. ఎన్నో సాధనాస్, మేనిఫెస్టేషన్ రిలేటెడ్ టెక్నిక్స్, స్పిరిచువల్ రెమెడీస్, మంత్రాస్, మేజర్ స్టఫ్ షేర్ చేసుకోబోతా ఉన్నాను. దేనికి భయపడాల్సిన పని లేదు. ఒకటే, యూనివర్స్తో, దైవశక్తితో, విశ్వశక్తితో, మదర్ నేచర్తో, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్తో అలైన్ అవ్వాలా, మమేకం అవ్వాలా, అనుసంధానం అవ్వాలా. డూ గుడ్, బీ గుడ్, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నా. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అవుతూ ఉన్నారు. అండ్ వెరీ లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. January 25th నుంచి కంటిన్యూస్గా 7 days అండ్ ఈ హోల్ 7 days రికార్డింగ్స్కి లైఫ్ లాంగ్ యాక్సెస్ కూడా మేము మీకు ఇవ్వబోతా ఉన్నాం. అంత శుభమే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. అండ్ కామెంట్లో మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అతి త్వరలో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.